హృదయం అంటే బహుశా మీ హృదయం అంటే ఇక్కడ అనుకుంటారేమో. హృదయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అన్నారు, అక్కడెక్కడ లేదు, ఇక్కడ ఉంది. అంటే ఈ హృదయానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దానికి నచ్చింది చేస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా పవర్ఫుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నువ్వు కోడ్ ఇచ్చి ఏదన్నా క్వశ్చన్ చెప్తే ఆన్సర్ చెప్తుంది, లేదా దానికి ఏమన్నా మనకి చెప్తే చేస్తుంది. కానీ ఆటోమేటిక్గా మనం చెప్పకుండా దేన్ని కూడా దాన్ని ముందుకు తీసుకోదు. చెప్పిన పనిని దాని సొంతంగా చేయగలిగిన టాలెంట్ దానికి ఉంది. కానీ హృదయానికి దానికి మించిన టాలెంట్ ఉంది. ఏంటి? నువ్వేమి ఆలోచించకపోయినా సరే, నువ్వు అలా కూర్చున్నా సరే దాని పని చేసుకుంటుంది. క్రియేటివిటీ దానికి ఎంత బాగుంటుంది అని అంటే డిఫరెంట్ క్రియేటివిటీస్ వస్తాయి దానికి. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే, ఈ వ్యాధికి మెడిసిన్ పడాలంటే దానిని కంట్రోల్ చేసేవారు రావాలి. అందుకే క్రీస్తు మీ హృదయంకి వస్తానన్నాడు. ఇది కాదు, ఇది. ఇప్పుడు నీ హృదయం ఏది పడితే చేస్తానంటే క్రీస్తు ఏమంటాడంటే పగలు కొడతా కూర్చో అంటాడు. ఇక నీకు నచ్చినవి చేయడానికి ఆప్షన్ లేదు. ఇక ఆయన నీ హృదయంలోకి వస్తే, నీ తలంపుల్లోకి వస్తే ఆయన పేటేసి కూర్చుంటే లెఫ్ట్ వెళ్ళంటే లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలంటే రైట్ వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్ళంటే స్ట్రైట్ వెళ్ళాలి, కూర్చోవాలి, నించోమండించోవాలి. ఇది మాత్రమే జరగాలి. అది కాకుండా అంతకు మించి మీకు నచ్చింది జరుగుతుంది అన్నట్లయితే మీ హృదయంలో ఎవరు లేనట్టు? క్రీస్తు లేనట్లే.